జై శ్రీరామ్. నిన్నటి పారాయణంలో మనం అగస్త్య మహర్షి యొక్క గొప్ప గొప్పతనం విశేషం గురించి ఆయన దగ్గరికి సీతారామ లక్ష్మణులు వచ్చారని చెప్పి అతని శిష్యుడు చెప్పగానే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి రాముడు సీతమ్మతో కలిసి వచ్చాడా అని నేను ఎప్పటి నుంచో రామలక్ష్మణులు దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పి వాళ్ళని రమ్మనమని చెప్పమన్నాడు. అయితే రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి అగస్త్యుడు ఉన్న గదిలోకి వెళుతున్నారు. అలా వెడుతుంటే కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు మొదలైన వారి స్థానములన్నీ ఉన్నాయి అక్కడ. ఆ స్థానాలలో వాళ్ళు వచ్చి కూర్చుని అగస్త్య మహర్షిని ఆరాధన చేసి వెడతారు. ఇదంతా చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు. వీళ్ళు లోపలికి వెడుతుంటే అగస్త్య మహర్షి అగ్నిశాలలో నుండి బయటకు వచ్చాడు. ఆయన తేజస్సు చూస్తే కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టు ప్రకాశిస్తున్నాడు. రాముడు ఆయనను చూశాడు. ఆయన ఈవేళ నరుడుగా ఉన్నాడు. రాముడెవరో అగస్త్య మహర్షికి తెలుసు. ఒక్కసారి సూర్యుని వలె వెలిగిపోతున్న అగస్త్యుని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన 2 చేతులతో అగస్త్య మహర్షి పాదాలను గట్టిగా పట్టుకుని నమస్కారం చేశాడు. సీతాలక్ష్మణులు అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు. కొందరు మునులు రాముని తేజస్సు చూసి విస్మితులై ఉండిపోయారు. ఇప్పుడు అగస్త్యుని చూసి రాముడు విస్మితుడై ఉండిపోయాడు. అంటే అగస్త్యుని తేజస్సు ఎంతటిదో మనం ఆలోచించాలి. రాముని చూసి మునులు ఎలా ఆశ్చర్యపోయారో, ఎలాగా వింతగా చూసేస్తూ ఉన్నారో, అలాగే రాముడు కూడా అగస్త్యుని చూసి అలా ఉండిపోయాడనమాట. అందుకే రామాయణంలో ఋషులందరూ పైకి కనపడకుండా పాత్ర పోషణం చేస్తారు. విశ్వామిత్రుని శక్తి ఎటువంటిదో బాలకాండలో చూసాం. వశిష్ఠుడు ఎటువంటి వాడో బాల అయోధ్యకాండంలో చూసాం. అగస్త్యుడు ఎటువంటి వాడో అరణ్యకాండంలో చూస్తున్నాం. కాబట్టి రాముడికి అర్ఘ్యపాదాదులిచ్చి అతిథిగా చూశాడు. అగస్త్య మహర్షి తాను కూర్చుని రాముని కూర్చొని చేశాడు. రాముణ్ణి తన మనస్సు తీరా అతిథిగా పూజించాడు. ఆయన శ్రీ మహావిష్ణువు అని అగస్త్య మహర్షికి తెలుసు. కానీ ఇప్పుడు ఆయనను నరునిగా మాత్రమే గుర్తించాలి. తాను ఋషిగా నిలబడాలి. అందుకని ప్రేమ మీరా మాలల మీద మాలలు ఇచ్చి అర్చన చేశాడు. తర్వాత రాముడితోటి, రామా, నీవు వచ్చేసరికి నేను అగ్నిహోత్రశాలలో ఉన్నాను. అగ్నిహోత్రంలో ముందు ప్రీతికరమైన పనిని చేయాలి. తర్వాత అతిథి వస్తే అతిథిని పూజించాలి. అబద్ధం సాక్ష్యం చెప్పినవాడు యమలోకానికి వెడితే అక్కడ వాడి మాంసాన్ని వాడినే పీక్కు తినమని శిక్ష విధిస్తారు. అలాగే భగవంతుని పూజ చేయకుండా అతిథి కార్యం చేసినవాడు అదే శిక్షను పొందుతాడు. అందుకని నేను అగ్ని పూజ చేసి అగ్నిహోత్రంలో ముందు ఇష్టమైనవేవో వేసేసి అప్పుడు నీ దగ్గరికి వచ్చాను. నువ్వు లోకాలన్నింటినీ పాలించగల రాజువి. ఈవేళ మాకు ప్రియమైన అతిథిగా లభించావు. అందుకని నిన్ను తర్వాత పూజించాను. అగస్త్య మహర్షి రాముడికి వానప్రస్థాలకు పెట్టే భోజనాన్ని పెట్టాడు. రాముడు బ్రహ్మచర్యంలో ఉన్నాడు. ఎటువంటి వాడికి ఎప్పుడు భోజనానికి పిలిచినప్పుడు ఎటువంటి భోజనం పెట్టాలో తెలుసుకుని ఉండాలి కదండి. అందుకని ఆయనకి ఆ రకమైన భోజనం పెట్టాడు. ఇంకా రావణ సంహారానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు దానికి కావలసిన సంభారాలు ఇవ్వగల శక్తి అగస్త్య మహర్షి దగ్గర ఉంది. అందుకనే రాముడు పూర్వం లక్ష్మణుడితో మనం అగస్త్యాశ్రమం దర్శిస్తే పొందవలసిన ప్రయోజనాన్ని పొందుతాము అన్నాడు. ఆ తర్వాత అగస్త్య మహర్షి అన్నారు, రామా, ఇది విష్ణు ధనస్సు. ఈ ధనస్సు శ్రీ మహావిష్ణువు పట్టుకుంటాడు. ఈ ధనస్సు నీకు ఇవ్వాలనే ఉంచాను. రామ, స్వీకరించు. దీనితో పాటుగా బ్రహ్మ ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని ఇస్తున్నాను. దానితో పాటుగా ఇంద్రుడి ఇచ్చిన మహోత్కృష్టమైన బాణాలతో కూడిన అక్షయ బాణతూణీరాలను రెండింటినీ ఇస్తున్నాను. ఇంద్రుడు వాటిని నువ్వు వచ్చినప్పుడు ఇవ్వమని నా దగ్గర ఉంచాడు. వీటితో పాటుగా బ్రహ్మాండమైన బంగారు పిడి కలిగిన ఖడ్గాన్ని ఇస్తున్నాను. రామా, వీటిని స్వీకరించు. ఇంద్రుడు వజ్రాన్ని ధరించినట్లు వీటిని ధరించి వీటి చేత జయాన్ని పొందు అని విజయాశీర్వచనం చేశాడు. ఇది అగస్త్యుని నోటి వెంట రావలసిన మాట. అగస్త్య మహర్షి నోటి వెంట ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో అప్పుడే రావణుడు నిహితుడైపోయినట్టే లెక్క. అంతే కదండి. పెద్దవాళ్ళు ఏది మాట్లాడతారో అది తథాస్తు దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. అందుకని ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి, ఎవరికి ఏ రకంగా ఆశీర్వచనం ఇవ్వాలి అనేది ఆలోచించుకుని చెయ్యాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో రాముడికి తెలుసు. ఎవరి ఆశీర్వచనం తీసుకోవాలో రాముడికి తెలుసు. అయితే ఎవరిని బాధపెట్టి తాను చావాలో రావణుడికి తెలుసు. అయితే ఇది ఋషి మనకి రామాయణంలో చెప్పలేదు. కానీ రామాయణం మనం విన్న తర్వాత ఇద్దరి ప్రవర్తన మనకి చెబుతోంది. మనం రాముడిగా ఉంటే మంచిదా, రావణాసురుడిగా ఉంటే మంచిదా అనేది మనం తేల్చుకోవాల్సిన విషయం. కాబట్టి రాముడు అగస్త్య మహర్షిని, స్వామి, మేము ఎక్కడ ఆశ్రమం నిర్మించుకోవాలి అని అడిగారు.
అప్పుడు అగస్త్య మహర్షి అన్నారు, ఇక్కడికి దగ్గరలో పంచవటి అనబడే గొప్ప వనం ఉంది. అక్కడ నువ్వు చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకో. ఎదురుగుండా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ నివాసం చేయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, సీతమ్మ నీతో కలిసి అరణ్యాలకు వచ్చి ఎవ్వరూ చేయని పని చేసింది. సీతమ్మను భద్రంగా కాపాడుకో అని చెప్పి వాళ్ళని అక్కడికి పంపించాడు. అయితే సీతమ్మ వస్తే గాని రాముడి అవతార ప్రయోజనం జరగదని అగస్త్యుడికి రాముడికి ఇద్దరికీ కూడా తెలుసు. అయినా ఇద్దరు, రాముడు నరుడుగానే ఉన్నాడు కాబట్టి తెలియనట్టుగా ఉన్నాడు, అగస్త్య మహర్షి కూడా మునిగానే కాబట్టి ఆయన ఏమీ తెలియనట్టు ఉండిపోయాడు. అలా సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి వెళుతుంటే వాళ్ళకి చెట్టు మీద ఒక పెద్ద పక్షి కనబడింది. అది వారిని చూసి, రామ, నేను కూడా మీతో వస్తాను అంది. దానిని చూసిన రాముడు ఎవరో రాక్షసుడు ఈ రూపంతో వచ్చాడనుకుని, అసలు నీవు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆయన, నేను మీ నాన్నగారైన దశరథ మహారాజు గారి స్నేహితుడు అని చెప్పాడు. దశరథ మహారాజు గారి పేరెత్తితే రాముడు పరవశించిపోతాడు. అప్పుడు రాముడు అన్నాడు, అయ్యో, మీరెందుకు ఇంత పెద్ద పక్షి రూపంలో ఉన్నారు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి 60 మంది కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు. వారి పేర్లు అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవస, మను, అమల. ఈ 8 పిలిచి కశ్య ప్రజాపతి ఒక మాట చెప్పాడు. మీరు క్షేత్రములు కనుక నాతో సమానులైన వారిని, ముల్లోకములను ప్రకాశింపజేయగల కుమారులను నా తేజస్సు వలన కనవలసింది అని చెప్పాడు. కానీ భార్యల యందు దోషం ఉంది. కొందరు కశ్య ప్రజాపతికి తేజస్సును అర్థం చేసుకున్నారు. వారికి అటువంటి కుమారులు పుట్టారు. కొంతమంది కశ్య ప్రజాపతి మాటను తృణీకరించారు. వారికి హీన లక్షణాలు గల పిల్లలు పుట్టారు. అదితి, దితి, ధనువు కశ్య ప్రజాపతి మాట విన్నారు. అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 మంది రుద్రులు, 2 అశ్వినులు పుట్టారు. ఈ విధంగా మొత్తం 33 మంది దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. వాళ్ళు ఈ భూమండలాన్నంటిని పరిపాలించేవారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. 4వ భార్య కాళికకి నరకుడు, కాళకుడు అనే 2 పుట్టారు. 5వ భార్య తామ్రకి క్రౌంచి, భాసి, స్వేని, ధృతరాష్ట్రి, సుఖి అనే పేర్లు గల 5 కన్యలు పుట్టారు. క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. భాసికి భాసపక్షులు పుట్టాయి. స్వేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రికి హంసలు, చక్రవాకములు పుట్టాయి. సుఖికి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. వినతకి గరుడు, అరుణుడు అనే 2 పిల్లలు పుట్టారు. ఇది ఇందులో టూకీగా ఉంది, కానీ మనం మహాభారతం కనుక ఎప్పుడైనా చెప్పుకున్నట్టయితే అందులో ఈ గరుడుడి జన్మరహస్యం, అరుణుడి జన్మరహస్యం, దితి, అదితి, ఈ వినత, వీళ్ళందరి గురించి కూడా చాలా వివరంగా ఉంటాయి. భగవంతుడు మేలు చేసి మళ్ళీ మనకి అది చెప్పుకునే భాగ్యం కనుక కలిగినట్టయితే మీరు తప్పకుండా అది విందురు కానీ. కాబట్టి గరుడు, అరుణుడు అనే 2 పిల్లలు పుట్టారు. అరుణునికి 2 పిల్లలు. వారిలో నేనొకటిని. నా పేరు జటాయువు. నా అన్నగారు ఒకడున్నాడు. అతని పేరు సంపాతి. ఈ సంపాతి మనకి చిట్ట చివర వస్తాడు. ఈ కిష్కింధకాండ అయిపోతుండగా వస్తాడు, అక్కడ కనిపిస్తాడు. అందుకని నేను కశ్య ప్రజాపతి వంశంలో పుట్టినవాడను అని జటాయువు చెప్పాడు. తర్వాత భార్య క్రోధవసకు 10 మంది కుమార్తెలు పుట్టారు. వాళ్ళు మృగి, మృగమంద, హరి, భద్రవత, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, క్రోధవ. మృగకి లేళ్లు పుట్టాయి. మృగమందికి ఎలుగుబంట్లు పుట్టాయి. హరికి సింహాలు, బలమైన వానరాలు పుట్టాయి. భద్రవతికి ఇరావతి అనే పిల్ల పుట్టింది. ఇరావతికి ఐరావతం పుట్టింది. ఐరావతం కశ్య ప్రజాపతి వంశంలోంచే వచ్చింది. మాతంగికి ఏనుగులు పుట్టాయి. శార్దూలికి పులులు, కొండముచ్చులు పుట్టాయి. శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి. సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సురసకి పలు పడగలు కలిగిన నాగులు జన్మించాయి. సురభికి పుట్టిన సురసకి క్రుధవు పుట్టింది. క్రుధవకి సాధారణ సర్పాలు జన్మించాయి. వినత కుమారులైన గరుడు, అరుణుడు అనబడే వాళ్లలో అరుణుని కుమారుడిని నేను. రామా, ఇదంతా నీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఈ కనబడే పశువులు, పక్షులు, మృగాలు ఇవన్నీ కశ్య ప్రజాపతి సంతానం నుంచి వచ్చాయి.
అయితే కశ్యప ప్రజాపతి భార్యలలో కొంతమందికి శ్రేష్టమైన సంతానం, మరి కొంతమందికి హీనమైన సంతానం కలగడానికి కారణం ఏమిటి అంటే, వారిలో కొంతమంది భర్త మాటను తృణీకరించి భర్తను తక్కువ చేసి ప్రవర్తించడం వలన వారు అటువంటి హీనజాతి సంతానాన్ని పొందారు. రామ, వారు పొందిన తేజస్సులో దోషం లేదు, కానీ క్షేత్రంలో దోషం ఉంది. అంటే భర్త తేజోమూర్తి అయి ఉండవచ్చు, కానీ భార్య అతనిలో దోషాన్ని ఎంచుకుంది. అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఇటేడు తరాలు, అటేడు తరాలు చూడాలి అని ఉంటుంటారు. కోడల్ని ఎంచుకోవడంలో తండ్రి గారే ఎందుకు పెద్ద పాత్ర తీసుకుంటారంటే, వచ్చే క్షేత్రం ఒక గొప్ప మహానుభావునికి కుమార్తె అయి ఒక మహాపురుషుని వంశంలో జన్మించిందైతే, క్షేత్రము ఉత్తమ క్షేత్రమైతే తన కుమారుని తేజస్సు క్షేత్రంలో ప్రవేశించబెట్టినప్పుడు వంశంలో మహాపురుషులైన వాళ్ళే జన్మిస్తారు. అందుకని తండ్రి గారే కోడల్ని నిర్ణయించాలి. అలా కానప్పుడు పుట్టేవి మృగాలు కావచ్చు, కోతులు, కొండముచ్చులు, పాములు కూడా కావచ్చు. అయితే ఈ మాటలు విన్న రామచంద్రమూర్తి పరమ సంతోషాన్ని పొందాడు. అప్పుడు జటాయుతో, జటాయా, తప్పకుండా నువ్వు మాతో ఉండు. సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మాతో కలిసి ఉందువు గాని. మనం వెళ్ళి అగస్త్య మహర్షి చెప్పినట్లుగా పంచవటిని చేరి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉందాం అని చెప్పాడు. ఈ రకంగా రామలక్ష్మణులు సీతాదేవితోటి జటాయుతోటి కలిసి పంచవటి దగ్గరికి చేరుకున్నారు. కాబట్టి ఈ పంచవటికి వెళ్ళిన తర్వాత రామలక్ష్మణులు ఏమి చేశారు అనే విషయాన్ని, జటాయువు ఎందుకు అక్కడే ఉండిపోయాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.